ఈ రోజు ముల్లాన్పూర్ స్టేడియంలో సర్వైవల్ వార్ జరగబోతుంది. ఒక సైడ్ ఎక్స్ప్లోజివ్ డిస్ట్రక్షన్ మెషిన్ సన్ రైజర్స్ హైదరాబాద్, మరో సైడ్ ఫియర్లెస్ యంగ్ ఆర్మీ రాజస్థాన్ రాయల్స్. కానీ ఇక్కడే బిగ్ ట్విస్ట్. ఈ మ్యాచ్ గెలిస్తేనే ట్రాఫీ డ్రీమ్ అలైవ్ గా ఉంటుంది, ఓడిపోతే కంప్లీట్ సీజన్ ఫినిష్ అయిపోతుంది. సెకండ్ ఛాన్సెస్ లేవు, కంబ్యాక్ స్టోరీ కూడా లేదు, డైరెక్ట్ ఎలిమినేషన్. అండ్ ఆనెస్ట్లీ చెప్పాలంటే ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ రెండు టీమ్స్ కూడా కంప్లీట్ మ్యాడ్నెస్ క్రియేట్ చేశాయి. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ గురించి మాట్లాడితే పవర్ ప్లే స్టార్ట్ అయిన వెంటనే బౌలర్స్ కి నైట్ మేర్ బిగిన్ అయిపోతుంది. ట్రావిస్ క్రీజ్ లోకి వచ్చారు అంటే ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేస్తారు. మరోవైపు అభిషేక్ శర్మ టైమింగ్ స్టార్ట్ చేస్తే ఫీల్డర్స్ జస్ట్ బాల్ ని చూస్తూ ఉంటారు. అండ్ ఎస్ఆర్హెచ్ లో ఉన్న మరో డేంజరస్ మాన్స్టర్ ఎవరంటే ఎన్రిచ్ క్లాసెన్. డెత్ ఓవర్స్ లో క్లాసెన్ బ్యాటింగ్ అంటే బౌలర్ కి తన కెరియర్ ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ కంప్లీట్ గా డిస్ట్రక్షన్ కోసమే బిల్డ్ చేసినట్టు ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే బ్యాటింగ్ ఎంత డేంజరస్ గా ఉంటుందో బౌలింగ్ కూడా అంత టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ప్యాట్ కమిన్స్ ఒక్కడే కామ్ గా టీమ్ ని క్యారీ చేస్తున్నారు, బట్ మిగతా బౌలర్స్ ప్రెజర్ సిచ్యువేషన్ లో లీక్ అయిపోతున్నారు. ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి మినీ హార్ట్ అటాక్ మూమెంట్స్ ఇస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఆపోజిట్ సైడ్ లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. ఈ టీమ్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తే కంప్లీట్ డేంజర్. ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నారు. వైభవ్ సూర్యవంశీ యంగ్ ఏజ్ లోనే బౌలర్స్ పై విరుచుకుపడుతున్నారు. ప్రతి మ్యాచ్ లోనూ ఆల్మోస్ట్ తను ఆడుతున్న ప్రతి మ్యాచ్ లోనూ ఫస్ట్ బాల్ లోనే 6 కొడుతున్నారు. బూమ్రా నుంచి కమిన్స్ దాకా ఎవరిని వదలలేడు. ఇక యశస్వి జైస్వాల్ ఒక్కసారి సెట్ అయితే మ్యాచ్ మూమెంటం కంప్లీట్ గా ఆర్ఆర్ సైడ్ కి షిఫ్ట్ అయిపోతుంది. కానీ ఆర్ఆర్ కి బిగ్గెస్ట్ హెడ్ఏక్స్ ఏంటంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఇన్కన్సిస్టెన్సీ. కెప్టెన్ రియాన్ పరాగ్ సీజన్ మొత్తం ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ లో డామినేట్ చేయలేడు. ఇంపార్టెంట్ ప్రెజెంట్ మూమెంట్ లో ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయిన మ్యాచెస్ చాలానే ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్లే ఆఫ్ లో ప్రెజర్ డిఫరెంట్ లో ఉంటుంది. ఎస్పెషల్లీ ఎలిమినేటర్ మ్యాచ్ అయితే అది డబుల్ గా ఉంటుంది. లీగ్ స్టేజ్ మిస్టేక్స్ ఇక్కడ రిపీట్ చేసి డైరెక్ట్ అస్సాం టికెట్ తీసుకోవాల్సిందే. అండ్ ఈ మ్యాచ్ లో ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే పవర్ ప్లే డామినేషన్. ఫస్ట్ 6 ఓవర్స్ లో ఎవరు అటాక్ చేస్తారో వాళ్ళదే మ్యాచ్ కంట్రోల్ ఆల్మోస్ట్. ఎందుకంటే రెండు టీమ్స్ లో కూడా బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మూమెంటం ఒక్కసారి దొరికితే స్కోర్ బోర్డ్ రాకెట్ స్పీడ్ తో పరిగెడుతుంది. అండ్ ఎమోషనల్లీ కూడా ఈ మ్యాచ్ చాలా హ్యూజ్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఈసారి ట్రాఫ్ మనదే అంటారు. మరోవైపు ఆర్ఆర్ ఫ్యాన్స్ యంగ్ టీమ్ హిస్టరీ క్రియేట్ చేస్తుందంటారు. ఈ మ్యాచ్ విన్నర్ క్వాలిఫైర్ 1 ఓడిపోయిన టీమ్ తో ఫైనల్ టికెట్ కోసం ఇంకో వార్ ఆడాలి. అంటే ఈ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్, మూమెంటం, ఎనర్జీ ప్రతిదీ కూడా ప్లే ఆఫ్ లో చాలా మ్యాటర్ అవుతాయి. మరి ఈ మ్యాచ్ లో గెలిచే టీం ఏది? ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్? కామెంట్లు చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.